యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 49 వచనములు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకుని పోయి స్పాంజి తీసుకొని చిరుకలో ముంచి రెల్లున తలిగించి ఆయనకు త్రాగనిచ్చెను. ఇంతటితో ఈ పాఠం సరే. వందనాలు. మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకే వందనాలు తెలుస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకొని మన వాక్యం స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి, పరలోకమందున ప్రభువా, మహాగరుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త అయిన దేవా, నా పాపాల నిమిత్తము మా పాపాల నిమిత్తము తండ్రి ఆ సిలువలో శాపగ్రాహిగా అయితే వచ్చినావు. నీకే వందనాలు చెల్లించుకుంటూ మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరుస్తురమ్మని కోరుకుంటూ మీ దగ్గర హస్తాలు చెంతకు తీసుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ వస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త మనందరం ఒకసారి మళ్ళీ యొక్క వచనం చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. బైబిల్ ఉన్న వారు అందరు ప్రతి ఒక్కరు తీసి నాతో పాటు చదవాలని మనవి చేసుకుంటున్నాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మన అందరం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రభుల వారు ఎందుకు చేయి విడిచారు అని ఎవరైనా ఆలోచించారా? ఎప్పుడైనా అసలు ఎవరు చేయి విడిచారు, ఎందుకు విడిచారు, ఎవరి కోసం విడిచారు అని ఎప్పుడైనా మనము విన్నామా, గమనించామా, ఆలోచించుకున్నామా? ఎప్పుడైనా సరే ఎప్పుడు మనం ఏం ఆలోచించాం, ఏమంటే గుడ్ ఫ్రైడే వస్తుంది, వాక్యం వినాలి, రావాలి అంతే. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి మళ్ళా ప్రభువారు ఎందుకు ఇట్లా చేయి విడిచాడు, అసలు ఎవరి కోసం విడిచాడు, ఎందుకు విడిచాడు అని మనం ఎప్పుడైనా గమనించామా? ఇదే మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే 53వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. అదే మనం 53వ అధ్యాయం మొత్తం చదివితే అందులో ఉంటుంది. నలగొట్టబడ్డాడు, దౌర్జన్యం చేయబడ్డాడు, ఏమంటారు ఇంకా వదకుతేపడు గొర్రె పిల్లవలే మౌనముగా నుంటూ వచ్చాడు. ఇంకా మొత్తం ఆ 53వ అధ్యాయం మొత్తం చూస్తే ఎలాంటి భయంకరమైన స్థితిలోనికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చారో మనం గమనించవచ్చు. మొత్తం ఆ 53వ అధ్యాయం మొత్తం చూస్తూ ఉంటుంది. ఎవరి దోషాల నిమిత్తమైన ఈ సిలువలోకి వెళ్ళాడు అనేది మనం గమనిస్తే మన అందరి దోషముల కోసము, మన అందరి పాపాల కోసము, మన అందరి శాపముల నిమిత్తము ఏం చేయబడ్డాడు? ఆ యొక్క సిలువ మ్రానుపై వేలాడుతూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటి, చేయి విడవబడుతూ వచ్చింది. మనము పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో చూస్తే ఆదాము అవ్వ ఏమయ్యారు? మొదట ఏదోను తోటలో దేవునితో ఉంటూ వచ్చారు. ఏంటి, చల్ల పుట్ట యేసు ప్రభుల వారు సాయంత్రం వచ్చి అంట, యెహోవా ప్రభు సాయంత్రం వచ్చి ఆదాము అవ్వతోటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే మాట్లాడుతూ ఎలా ఉండేవారు? ఒక స్నేహితుల వలె ఉండేవాళ్ళంట. అంటే స్నేహితులు ఎలా ఉంటారు? మనం జనరల్గా చూస్తే కాలేజీలో కానీ ఎక్కడైనా ఫ్రెండ్స్ ఏంటి, చేతిలో చేసుకొని మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా, మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటి, ప్రభుల వారు ఏం చేశారు? చేతిలో చేసుకొని ఆదాము అవ్వతో మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఆదికాండంలో ఆదాము తన చెయ్యి చాపి ఏమంటారు, ఆ యొక్క ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ఫలము, ఆ ఫలాన్ని ఎక్కడ తింటారు అని ఏం చేశారంట, పాపం చేసిన తర్వాత ఏమైపోయింది, దాని చుట్టూ కంచె వేయాల్సి వచ్చింది. ఎందుకు? ఆయన చేసిన పాపం వలన ఏమైంది, ఆదాం చేసిన పాపం వలన ఆ యొక్క కంచె అనేది వేయబడుతూ వచ్చింది. అందుకే ఇక్కడ మనం చూస్తే ఏముంటుంది, ఆ చెయ్యి ఎందుకు విడబడింది? పాపం చేయడం వల్ల చెయ్యి విడబడింది. పాపం చేయకపోతే యెహోవా ప్రభు చెయ్యి విడిచేవారు కాదు కదా. మనం అది గ్రహించాలి. ఎందుకు? మన శాపాల నిమిత్తమై ఆయన చేయి విడబడుతూ వచ్చాడని మనం గమనిస్తూ ఉండాలన్నమాట. ఏమైంది, గలతీలో ఉంటుంది, గలతీ 3:13 ఏమని ఉంటుంది అంటే, మన కోసము శాపగ్రాహి అయ్యాడని ఉంటుంది 3:13 వచనంలో. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన
మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించి ఇక్కడ మనం గమనిస్తూ ఉండొచ్చు ఏంటంట, మనకి వాగ్దానము విశ్వాసం వలన ఏమనుంటుంది, వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. ఎవరి ద్వారా వాగ్దానం వచ్చిందండి మనకి? యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనకు వాగ్దానం రావాలని ఏం చేశారు? తండ్రి తన కుమారుని పంపిస్తూ ఏముంటి, అన్యజనులమైన అన్యజనాంగం మనము నిజం చెప్పాలంటే యూదా జనాంగమే. బైబిల్ ప్రకారం మనం పాత నిబంధన ప్రకారం చూస్తే యూదా జనాంగం మాత్రమే యెహోవా ప్రభులకి కుమారులు కుమార్తెలు అని రాయబడింది. మనం మొత్తం మనం పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఐదు కాండాలు చదివినా మనం మిగతా అంతా చదివితే పాత నిబంధన మొత్తం అదే ఉంటుంది. కానీ ఏం చేశాడు ప్రభుల వారు? యెషయా గ్రంథంలోనే ఇర్మియా గ్రంథంలో కూడా సెలవిస్తాడు, కన్యక గర్భవతి అయి అన్య జనాంగంని కూడా ఏమనుంది, తనలో నడుపుకోవడానికి తనలో నిలుపుకోవడానికి ఏం చేశాడు? వాగ్దానంను అబ్రహాము వలన మనకేంటి, విశ్వాసం అనుగ్రహించడానికి ఏం చేశాడు ప్రభుల వారు? మన కోసమై శాపం అవుతూ వచ్చాడు. అలాగే ఇక్కడ ఏమనుంది, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి. ధర్మశాస్త్రంలోనే ఏముంది, యూదా జనాంగం మాత్రమే తన బిడ్డలు. కాబట్టి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి అన్య జనాంగమైన మనలను తన రక్తంలో తన యొక్క సన్నిధిలో ఆ పరలోక రాజ్యంలో పొందాలని మన కోసం ఏం చేస్తారు? క్రీస్తు ప్రభుల వారు ఆ చేయిని విడిచిపెడుతూ వచ్చారనమాట. మనం ఇదేంటంటే బాగా గమనించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. అరే నిజమే, ఏంటి ప్రభుల వారు మన కోసం ఇంత చేశారా అని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, ప్రతి క్షణం ఆలోచించాలి. ఎందుకంటే మన ధర్మశాస్త్ర గ్రంథంలో యెహోవా ప్రభుల వారి ఆజ్ఞలు రాస్తూ మోషేకి ఇస్తూ వచ్చాడు. అన్య జనాంగము వారి 10 తరాల వారికైనా సరే, ఎన్ని తరాలు కానీ యెహోవా సన్నిధానంలో చేరకూడదు అని రాసిచ్చారు. మనం ఏంటి, అన్య జనాంగం యెహోవా సన్నిధిలో చేరకుండా ఉండడానికి రాసిచ్చారు. కానీ ఏం చేశారు? అదే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తుల ప్రభుల ద్వారా మనకి ఏం చేశారు? దాన్ని కొట్టివేసి ఆ శాపాన్ని, ఆ యొక్క అంటరానితనాన్ని, ఆ యొక్క దోషాన్ని, ఆ యొక్క సమస్తాన్ని దూరం చేసి మనకి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ శిల్వ ద్వారా ఆ విమోచనంను, ఆ శాపం నుంచి మనకు ఆ యొక్క రక్షణ విడుదలను అనుగ్రహిస్తూ వచ్చాడు. అక్కడ అడ్డుతెర ఒకటి ఉంటుంది. యెహోవా మన ఏమంటారు, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి. అతి పరిశుద్ధ స్థలానికి ఏంటంటే అసలు ఆ యొక్క మందిరానికి ఎవరు రాకూడదు అన్య జనాంగం. కానీ ఇక్కడ మనకి ఏం చేశాడు ఆ ప్రభువారు? ఆ అడ్డుతెరని తొలగించి అన్య జనాంగమైన మనలను కూడా ఆయన అతి పరిశుద్ధ స్థలమైన యెహోవా ప్రభు దగ్గరికి రావడానికి మనకి ఆ గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తూ వచ్చారు. దానికోసం ప్రభుల వారు ఏం చేశారు? ఆ సిలువలో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆ ఆ యొక్క యెహోవా ప్రభు యొక్క హస్తాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. మనం ఇంకోటి గమనించాలి, అప్పటి వరకు మనం మొదటి మూడు మాటలు చూస్తే అక్కడ ఏముంది? తండ్రి ఏముంది? వీరేమి చేయించున్నారో వీరు ఎరగను కనుక వీరు క్షమించు. అక్కడ తండ్రి అనే ఉంటుంది. థర్డ్ దాంట్లో అప్పటి వరకు ఏమని ఉంటుంది అంటే తండ్రి ప్రభు అనే ఉంటుంది, తండ్రి అనే ఉంటుంది. కానీ 4వ వచ్చినసరికి మనం గమనిస్తే నా దేవా అని అంటది. ఎప్పుడు మనం దేవా అంటాము? ఎప్పుడైతే పాపాలు మన మీద పడతాయో అప్పటి వరకు యేసుప్రభులు వారు ఎలా ఉన్నారు? పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నారు. 4వ వచనం వరకు మనం గమనిస్తూ ఉంటే అప్పటి వరకు ఎలా ఉన్నారు ప్రభులు వారు? పరిశుద్ధంగానే ఉన్నారు. అప్పటికి కూడా మనం చరిత్రకారులు చెప్తూ ఉంటారు, 4వ వచనం వరకు కూడా దేవుడు ఏంటంట, ప్రభువా నాకు తోడుగా ఉండు తండ్రి, నువ్వు ఉన్నావు నాకు అని ప్రేయర్ చేస్తూ ఉండేవాడంట. కానీ 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? మనము మత్తయి సువార్తలో చదివినట్లు ఏమనుంది? ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. చాలు. ఇక్కడ మనం 45వ వచనంలో చూస్తే ఏమనుంది? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిని చీకటి కమ్మిందంట. చీకటి కమ్మిందంటే ఏంటి? పాపం ఏ కలర్లో ఉంటుందండి? చీకటి అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది. ఇక్కడ మనం గమనించాలి, అప్పటి వరకు అంట ప్రభుల వారు 3 గంటల లోపు వరకు ఎలా ఉన్నారు? పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నారు. 3 గంటలకి చీకటి పడింది. అంటే తన యొక్క పాపము, మన యొక్క సర్వ జనాంగం యొక్క పాపమును తన తల మీద, తన భుజాల మీద వేసుకున్నాడు.
కాబట్టి అక్కడ ఏముందో ఆ యొక్క పరిస్థితిని కూడా ఆ యొక్క ఏమంటారు ఈ వాతావరణం కూడా సమస్తమైన జంతువులు కానీ ఏదైనా సరే మొత్తం ఈ ప్రపంచ ఎన్విరాన్మెంట్ అంతా చూడలేక ఏమైందంట చీకటి కమ్మిందని రాశారు. అంటే మనం చరిత్రకారులు బుక్స్ చదివితే మనకు అర్థమవుతుంది. అందులో ఏమని రాస్తుందంట, చీకటి కమ్మిందంట. ఏమంటారు ప్రభుల వారిని ఏమంటారు, సృష్టికర్త అంటాం. సృష్టికర్త అయిన ప్రభువు ఆ సిలువలో మరణించడం, వేలాడబడడం సృష్టి చూడలేకపోయింది. చూడలేక చీకటి ఆయన ఉంది, చీకటి కమ్మెను. అంటే దాని అర్థం ఏంటి, ఆ సిలువ యొక్క మరణంలో, ఆ సిలువయంలో ఆ పాపం తన మీద వేసుకోవడం వల్ల ఏమైంది, యేసు ప్రభుల వారు తన చేయిని విడుస్తూ వచ్చాడనమాట. ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఎవరి కోసం, ఇంకా ఆ సిలువల ద్వారా చేయి విడచడం వల్ల ఇంకా ఏమేం తన మీద వేసుకున్నాడు, రోగాలని, మన యొక్క పాపములను, మన యొక్క బలహీనతను, సమస్తాన్ని వేసుకుంటూ వచ్చాడు అనమాట. మనం ఇంకోటి గమనించాలి, ప్రభువారే ఎందుకు వేసుకోవాలి అని అంటే, మన ఏమంటారు బైబిల్లోనే రాస్తుంది, ఒక నీతిమంతుడి కోసం ఇంకొక నీతిమంతుడు చనిపోవట అరుదు, కానీ పాపి కోసము ఏ నీతిమంతుడు కాదు, అసలు తల్లిదండ్రుల కోసమే పిల్లలు చనిపోవడం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే మన ఫ్రెండ్ ఎంతో కష్టమైతే కానీ, ఎంతో ప్రాణ స్నేహితుడు అయితే కానీ ఇంకొక స్నేహితుడి కోసం ఇంకో స్నేహితుడు ప్రాణం పెట్టడం చాలా కష్టం. కానీ ఇక్కడ ప్రభుల వారు పాపి అయిన మన కోసము ఆ సిలువ మరణం చెందడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఏమనుందండి, గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లతో ఎందుకు పోల్చారు ప్రభుని అంటే, గొర్రెపిల్ల చాలా ఇన్నోసెంట్, అంటే అమాయకుది. ఫస్ట్ గొర్రె ఎలా వెళ్తే తర్వాత గొర్రెలన్నీ అలానే వెళ్తాయి. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, గొర్రెల గుంపు వెళ్తుంటే అందుకే కాపరి ముందుంటాడు. ప్రతిసారి ఒక కాపరి ముందుంటాడు. ఎందుకంటే కాపరి ఎలా వెళ్తే గొర్రెల గుంపు కూడా అలానే వెళ్తుంది. అయితే ఒక వేరే దేశంలో ఏమైందంటే, ఒక గొర్రెల గుంపునంటే ఒక కాపరి తన యొక్క జీతగాడికి ఇచ్చాడు అనమాట. జీతగాడికి ఇస్తే ఏమైందంటే, ఆయన ఏం చేశాడు, నేను ఇట్లా వాటర్ పక్కన వెళ్తాను అని చెప్పి, బాత్రూమ్కి వెళ్తాను అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయనకు అప్పగించిన కాపరి ఏం చేశాడు, పడుకున్నాడు. జీతగాడు ఏం చేశాడు, బాత్రూమ్కి వెళ్తానని పక్కకి వెళ్ళాడంట. ఈ గొర్రెలేంటి, అమాయక గొర్రెలు కదా, అవేం చేశాయి, ఈయనతో పాటు వెళ్ళిపోయాయి అనమాట. ఆయన వెనకాల వెళ్ళిపోయి పెద్ద లోయ ఉంటే లోయలో పడి చచ్చిపోయినాయి అనమాట. మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ఆ గొర్రెలు మనమే. అట్లాంటి గొర్రెలాంటి స్థితి ఉంది అని చెప్పి ప్రభువారు ఏం చేస్తారు, మొదట ఒక గొర్రెగా మన పాపాలన్నిటిని తన మీద వేసుకొని ఆ సిలువ మరణం పొందాలని, మనం ఇందాక మాటలలో కూడా చెప్పారు, సిలువ అనేది ఏంటి, శాపానికి గుర్తుగా ఉంది. శాపగ్రస్తుడే సిలువలో మరణిస్తాడే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు సిలువలో మరణించారు. గొర్రె వలె, వదకు తేబడిన గొర్రె వలె ఏమంట, మౌనంగా ఉంటూ వచ్చాడు. మనం గొర్రెలను అంటే వేరే ఏదైనా మేక గొర్రె ఏదైనా సరే అరుస్తుంటుందంట, కానీ గొర్రెను మనం వధించేటప్పుడు చాలా మౌనంగా ఉంటుందంట. ప్రభుల వారు కూడా అంతే మౌనంగా మన కోసము, అంతే మౌనంగా ఏమంటారు అందులో ఉండడానికి, చేయడానికి వస్తూ వచ్చాడు. మనం గమనించాలి. ఇంకేంటంటే, ఎందుకు చేయి విడిచాడు అనేది ఇంకోసారి గమనిస్తే, మనం మొదటి కొరింథీ 1వ అధ్యాయంలో గమనిస్తే, మనమే ఎందుకు ప్రభుల వారు సెలెక్ట్ చేసుకున్నారంటే, చూడండి 26వ వచనము, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి, మీరు లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇందులో మనం గమనించాలి, ఎవరెవరిని ఏర్పరచుకున్నాడంట, ఎన్నికలేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని ఏర్పరచుకున్నాడు. మనం గమనించుకోవాలి, అరే మనము ఎవరు, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ ఉన్నారు కదా, మోడీ కన్నా మనం గొప్పవాళ్ళం ఎందులైనా చూసుకుంటే. అక్కడ వరకు ఎందుకంటే మన సంఘ కాపరు ఉన్నారు, సంఘ కాపరి కన్నా మనం బైబిల్ చదువుతాము. చెప్పాలంటే సంఘ కాపర్లు ఎప్పుడైనా గమనించండి,
వారికున్న టైంకి, వారికున్న సమయానికి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు ఎక్కువ టైం గడపలేరు దేవుడితోటి. కానీ మనం దేవుడితో గడుపుతున్నాం. అవునా కదా? ఎప్పుడైనా గమనించండి, ఏ సంఘ కాపరైనా టైం ఉండదు. ఎన్నో ప్రసంగాలు చేయడానికి వెళ్తుంటారు. వాళ్ళు పడుకునేది గంటో 2 గంటలో. కానీ మనకు అన్ని విధాలా చూసుకుంటే సమయం ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటాం. కానీ మనం ఎలా ఉంటున్నాము? ఎన్నిక లేని వారమే అయినా సరే. ఎందుకుంటున్నాం మనము? లోకానుసారంగా చూసుకుంటే మనం ఎన్నిక లేని వారమే. కానీ ప్రభువానుసారంగా చూసుకుంటే ఏంటి? మనము ఎన్నిక కలిగిన వారము, తృణీకరింపబడిన వారం అయినప్పటికీ లోకానుసారంగా ఏమంటారు, మనం దేవుడు మనల్ని ఎంచుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు ఏమవుద్దంటే జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే సీనియర్స్ ఎప్పుడో 20-30 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి హైయెస్ట్ పొజిషన్ కోసమని ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తూ ఉంటారు. అవునా కదా? ఎన్నో ఏళ్ళకి ఎదురు చూస్తున్నప్పటికీ ఏమైందంటే వాళ్ళ జూనియర్ ఒకవేళ వాళ్ళకన్నా ఒక ఇంచ్ ఎక్కువ చదివినా, ఒక డిగ్రీ ఎక్కువ ఏం చేస్తారంటే ఆ ప్రమోషన్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనం ఎంత బాధపడతాము. ఏంటి ప్రభువా ఇలా అయింది, ఎందుకు ప్రభువా ఇలా అయింది? మా డాడీకి అలానే అయిందనమాట. అలాగే తను ఎంతో ప్రమోషన్, మా డాడీ ఎంతో నీతిగా ఉండేవాడు, ఎంతో చేస్తూ ఉండేవాడు. కానీ ఏమైందంటే తను అలా ప్రమోషన్ ఒకటి లాస్ అయిపోయింది. సరేలే ప్రభువా నీ చిత్తం అనుకున్నాడు. కానీ విత్ ఇన్ 1 మంత్లోనే మా డాడీకి ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చింది. లెక్చరర్ నుంచి ఏమైందంటే సీనియర్ లెక్చరర్గా రావాల్సిన ప్రమోషను డైరెక్ట్గా ప్రిన్సిపాల్గా ఇచ్చారు. అక్కడ మనం ఇందులో ఏంటంటే అది అసలు మనం ఏమనుకుంటాము, మా డాడీ ఎన్నబడిన వాడు కాదని ఫీల్ అయిపోయాడు మా డాడీ. ఎలా అంటే నేను దీనికి అర్హుని కాదేమో, దీన్ని నేను పొందలేని వాడినేమో అనుకొని బాధపడుతూ వచ్చాడు. కానీ ప్రభు ఏం చేశాడు? అంతకు మించిన మేలు చేస్తూ వచ్చాడు. మనం ఏంటి? ఎన్నికలేని వారము, తృణీకరింపబడిన వారము, అల్పులము, అయోగ్యులము అయినప్పటికీ ప్రభు ఏం చేశాడు? ఎన్నుకుంటూ వచ్చాడు. అది ఎలా? యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క చెయ్యిని విడనాడడం వల్ల మనకి ఇవన్నీ జరిగాయి. మనం గమనించాలి, ఇవన్నీ ముందు కాదు జరిగినాయి. మనకి ముందు ఎక్కడ మీరు గమనించండి, ధర్మశాస్త్ర గ్రంథంలో అన్ని చదవండి. ఎక్కడ ప్రభువారు అయోగ్యుల్ని, అల్పుల్ని ఎన్నుకున్నట్టు లేదు. వాళ్ళు ఏదో ఒక దావీదుని కూడా గమనించండి. దావీదు అంటే చక్కగా పాటలు పాడతాడు, సంగీత వాద్యం వాయిస్తాడు, యుద్ధం కూడా ఎంతో బాగా నేర్పరి. ప్రతి రాజును మీరు గమనిస్తే ఏ రాజును కానీ, ఏ దైవ సేవకుడిని కానీ, ఏ ప్రవక్తను కానీ గమనించామనుకోండి, ఎన్నికలేని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత పొందినవారు. ఏలియా కానీ, ఎలీషా కానీ, ఎవరైనా ప్రతి ప్రవక్త సమయాలు అయితే చక్కగా వినేవాడు అనమాట. చిన్నతనం నుంచి వినేవాడు. కాబట్టి మనలో అంత ప్రాముఖ్యత ఏం లేదు. ఎందుకంటే మనం చదువుతాము, బైబిల్ చదివామనుకోండి, ఏదో చదవాలన్నట్టు చదివేస్తాం. కొన్నిసార్లు ఏమైతే ప్రేయర్ చేస్తాము అంటే చేస్తాము. మనం ఏం చేస్తున్నాము? ప్రేయర్ చేయాలి అంటే చేసేస్తాం అంతే. ఏదో ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అన్నట్టు ప్రేయర్ చేయడము, వెళ్ళిపోవడం అన్నట్టు చేస్తుంటాం మనం. అట్లా చేసేవారము. అయినా సరే ప్రభు ఏం చేశాడు? ఎన్నుకుంటూ వచ్చాడు. ఎవరి ద్వారా? కన్యక మరియ గర్భవతి అయి కుమారుని గంటూ వచ్చింది. ఆ కుమారుని రక్తం ద్వారా, ఆ కుమారుడు ఇంకోటి, మనం రక్తం ద్వారానే కాదు, ఆ యొక్క చెయ్యి విడవబడ్డం వల్ల కూడా మనకి రక్షణ మార్మన్స్ వచ్చింది. ఒకవేళ ప్రభువారు, మీరే ఆలోచించండి, ఒకవేళ ప్రభుల వారు చేయబట్టుకునే ఉన్నాడు అనుకోండి, అట్లే ఉన్నాడు అనుకోండి, మనకి రక్షణ వచ్చేదా? మార్మన్స్ మనకు వచ్చేదా? అసలు ఇప్పుడు పొందుతున్న ఈ ఆనందం మన అందరికి ఎవరికి రాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ సిలువలో ఉన్నా సరే, సిలువలో రక్తం గార్చినా చేయి విడవబడాలి. ఎందుకంటే చేయి విడవబడితేనే ఆ పాపం అనేది తన మీద పడుతుంది. తన మీద పడింది కాబట్టి ఆ చేయి విడవబడుతూ వచ్చారు. ఆ చేయి విడడం వల్ల మనకు కలిగిన ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఆ చేయి విడవడం వల్ల వచ్చిన లాభాలు ఏంటి? మనం తండ్రితో సహవాసంలో ఉండగలుగుతాం. అంతకుముందు అందరు ఉండేవాళ్ళు కాదు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళి అందరి పాపాల కోసము బలి అర్పిస్తూ వచ్చేవారు. ఇప్పుడు మనం పాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మనమే ఇంట్లో కూర్చోవచ్చు. అలానే వెళ్ళొద్దని కాదు, వెళ్ళాలి. కానీ మనమే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. యాకోబులో ఉంటుంది. మన ప్రార్థన ఎట్లా అంటే, ప్రార్థన చేసుకుని మనమే ప్రార్థన చేసినాం అనుకో, వేరే వాళ్ళ రోగాలు కూడా క్షమించబడితే, వేరే వారి పాపాలను కూడా క్షమించబడుతూ వస్తాయి అన్నమాట. అదే ఆ ధన్యత మనకి ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ధన్యత వచ్చిందనమాట. ఇంకా మనం నిత్య జీవానికి వారసులు కూడా అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆ చేయి విడుస్తూ వచ్చారనమాట. మనం బాగా ఆలోచించాలి. అంతకుముందు నిత్య జీవం ఎవరికి ఉండేది? యూదా జనాంగంకే ఉండేది. ప్రకటన గ్రంథంలో ఉంది. ఒక్కొక్క యూదులో ఇంతమంది,
ఈ పలానా పలానా తెగవారు ఇంతమందినే ఉంటుంది. అన్య జనాంగము కొన్ని లక్షల మంది ఉన్నారని ఇస్తారనమాట. తెల్ల బట్టలు వేసుకునే ఉన్న అన్య జనాంగము ప్రకటన గ్రంథంలో మీరు చదివితే తెలుస్తుంది. ఆ అన్య జనాంగంలో మనం ఉండాలని ప్రభు ఏం చేశారు, చేయి విడుస్తూ వచ్చాడు అనమాట. ఆ అన్య జనాంగం ఎవరో కాదండి, మనమే. అది మనం ఎలా అవుతాము, దేవుడు మనం వెళ్ళి దేవుడు చేపట్టుకోవాలి. దేవుడు ఏంటి, యెహోవా ప్రభు యెహోవా తండ్రి ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు వారు చేయి విడుస్తూ వచ్చాడు. ఎందుకు విడుస్తూ వచ్చాడు, మన చెయ్యి తనకి ఇవ్వాలని, మన చెయ్యి యేసు ప్రభు వారు పట్టుకోవాలని, యెహోవా తండ్రి పట్టుకోవాలని ఆయన చెయ్యి విడుస్తూ వచ్చాడు. మనం దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనం ఉంటున్నాము చేస్తున్నాము అన్నట్లు కాదు. ఎందుకంటే ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి వస్తూ వచ్చింది. ఆదాము ద్వారానే చేయి విడబడుతూ వస్తుంది. ఆదాము ద్వారానే సమస్తము ఉంటూ వచ్చింది. కానీ మనకేంటి, ఆ చెయ్యి అనేది విడవబడుతున్నప్పటికీ మనం ఏం చేస్తాం, నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటాం. ఏం కాదులే, ఏముంది, మనకు అవసరం ఉన్నప్పుడు ప్రభు, అవసరం లేనప్పుడు ప్రభు అవసరం లేదు. ఎలా ఉంటారంటే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, బాగా ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ సమస్య నుంచి దూరం చేయి, ప్రభువా ఈ సమస్య నుంచి దూరం చేయి అని ప్రార్థన చేస్తుంటాం. అది ఎలా అంటే ఇక మనకి తిండి నిద్రాహారాలు అన్నీ మానేసి ఉపవాసాలు చేసేసి బాగా ప్రార్థిస్తాం. ఇక తీర అంతా అయిపోయినాక ప్రభువారు సరే వీడు ఇంతగానం ప్రేయర్ చేస్తున్నాడు, ఇవి ఇంతగానం ప్రేయర్ చేస్తుంది కదా, ఇచ్చేద్దాంలే అని ఇచ్చేస్తాడు ప్రభు. ఇక నెక్స్ట్ మినిట్ నుంచి ఉంటుంది ఇక ప్రభువా అంటే ఎవరు అన్నట్లు బిహేవ్ చేస్తారు. చాలా మంది విశ్వాసులు, సంఘస్థులు, ఎవరైనా చూడండి, యవనస్తులు ఎలా ఉన్నారంటే, ఇచ్చినందుకు ఒక్కసారి మనకి కృతజ్ఞతలు పొందలేం, కృతజ్ఞత ఇవ్వం దేవుడికి. ఇంకా మళ్ళీ ఇంకో అవసరం వచ్చేదాకా బైబిల్ చదవము, ప్రార్థన చేయము, విశ్వాసంతో ఉండము. ఏమంటే అవసరం ఉన్నప్పుడు ప్రభు, అవసరం లేనప్పుడు బయట లోకం అన్నట్లు ఉంటున్నాం అన్నమాట. అట్లా మనం ఉండకూడదు. ఎందుకు అలా ఉండకూడదు అంటే, ప్రభువారు ఇంత గొప్ప భాగ్యాన్ని దేవదూతలతో కూడా ఉండి నిత్యం అంటే ఎట్లుంటుందంటే, కోటాను కోట్ల దేవదూతలతో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనబడుతుంటాడు. అంత గొప్పగా కొనియాడబడే దేవుడు మన కోసం ఈ లోకానికి రావడం ఒక గొప్ప విషయం. మొదటిది మనం ఏంటంటే గమనించాలి, మన కోసం రావడం గొప్ప విషయం. రెండోది ఏంటి, ఆ శాపమైన సిలువని, ఆ పాపమైన సిలువని మోయటం రెండో విషయం. మూడోది ఏంటి, సమస్తమైన తనకి తండ్రి, మన లూకా సువార్తలో గెత్సెమనే తోటలో గమనిస్తే ఉంటది, తన యొక్క రక్తం అంట చెమట బిందుల వల్ల బయటకు వస్తుందంట. మనిషిగా మనము ఎవరైనా సరే మీరు గమనించండి, మనిషిగా ఎవరైనా చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. మీరు జైల్లోకి వెళ్ళి ఎవరైనా అంటే జైల్లో ఉంటారు కదా, రేపు చనిపోయే ఉరిశిక్ష ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి గమనిస్తే అంటే వాళ్ళు తిండి తిన్నారంట ముందు రోజు. కానీ అకార్డింగ్ టు ఏమంటారు, లా ప్రకారం అయితే వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. కానీ ఫుడ్ తినరంట వాళ్ళు. కొంతమంది కర్కోటకులు అయితే తింటారు కానీ వాళ్ళు ఫుడ్ తినరంట, అసలు అన్నం తినరంట, నీళ్ళు తాగరంట. టెన్షన్ తోటి వాళ్ళు ఇక లోపల అటు అటు తిరుగుతుంటారంట. ఇక్కడ మన యేసుక్రీస్తు వారు చూస్తే ముందు రోజు తిండి కాదు కదా, కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదు. అట్లాంటి పరిస్థితి అవసరమా ప్రభుకి? నీళ్ళు ఇవ్వక, తిండి తినక, ముందు రోజు థర్స్డే నుంచి అంటే గురువారం నుంచి ఏం చేశారంట, ప్రభుల వారిని ఎన్నెన్నో హింసలు, ఎన్నెన్నో అవమానాలు పొందుతూ వచ్చాడు. ఎందుకు పొందుతూ వచ్చాడు? మన కోసమే పొందుతూ వచ్చాడు. అది మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఏదో గుడ్ ఫ్రైడే రోజు ఈ వాక్యం వినడం కాదు, ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలి మనం. నిజమే కదా, ప్రభుల వారు మన కోసం ఇంతగా చేశారే, మనం రక్తమాంసములతో ఉన్న మన కోసమే ఇంతగానం ప్రభువారు మనకే ఇంతగానం ఫెసిలిటీస్ ఇస్తున్నారే, ప్రభుల వారికి ఏమైనా ఇచ్చారా? చనిపోయే ముందు ఒక్కటే ఒక చుక్క ఏమంటారు, చిరకాని ఇచ్చిరి అని ఉంటుంది. ఆ చిరక కూడా ఏంటిది, చేదు చిరక, హిస్సోపు పుడక, చాలా చేదైన పుడక. అది వాటర్ ఎంత చేదుగా ఉంటాయి అంటే అంత చేదుగా ఉంటాయి. ఆ చేదు వాటర్ని మన కోసం తాగుతూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? మన కోసమే చేస్తూ వచ్చాడు. మన యొక్క కర్మ ఏమంటారు, పాపాలను బట్టి, మన యొక్క పుట్టక పాపాలను బట్టి సమస్తమైన పాపాలని ఆ ప్రభుల వారికి మనల్ని దగ్గర చేయాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు, తన చేయి విడుస్తూ వచ్చాడు. మనం ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాలి. ప్రభువా, నువ్వు నా కోసము, నా అపరాధాల నిమిత్తము, నా శాపాల నిమిత్తము, నా బలహీనతల నిమిత్తము నువ్వు ఈ లోకానికి వచ్చావు. రావడమే కాదు, తండ్రి కుమారు యొక్క ఏమంటారు, ఆ బాండింగ్ని విడగొట్టుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎవరైనా విడగొట్టుకోవడానికి ఇష్టపడతారా అండి? తండ్రి కుమారులు ఎవరైనా సరే, ఎంత సరే అమ్మాయి ఉందండి, పెళ్లి చేసి వెళ్ళిపోయినా సరే అక్కడితో అయిపోయింది, మాకు సంబంధం లేదని ఏ తల్లిదండ్రులైనా వదిలేస్తారా? అట్లా ఎవరైనా వదిలేస్తారా?
అట్లా వదిలేరు కదా. ఇది కూడా అంతే. కానీ ఇక్కడ ఏం చేశాడు ప్రభువారు, ఏం చేశారు, తండ్రి కుమారులైనా తండ్రి కుమార్తెను అంతే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, ఆ బాండింగ్ అంటే ఆ యొక్క సంబంధాన్ని విడగొట్టుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎవరి కోసము? అది మన కోసమే. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ఈ రక్షణ, ఈ గొప్ప భాగ్యాన్ని ఆ చెయ్యి విడవబెట్టుకొని మనం ఆయన చేతిలో వెళ్ళాలని, ఆయన చెయ్యి మనం పట్టుకోవాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే భయం కలిగి మన రక్షణ కొనసాగిస్తూ ఉండాలి. అదే భయం కలిగి దేవుడి యందు ప్రార్థించి మరలా ఆ యొక్క నూతనత్వాన్ని, నూతన ఆత్మని, నూతన జీవితాన్ని మనం పొందుతూ రావాలి. ఎలా అంటే మనం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క చేతుల దగ్గర వెళ్ళి చేతులను పట్టుకోవాలి. మనం పట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు పట్టుకోవడానికి, మనమే వెళ్ళము. బైబిల్లో ఉంటుంది, దినమెల్లా చేతులు చాచుతున్నాను ఉంటుంది. మనమెల్లా ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ ఆయన మన దగ్గరికి రావడం కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రెడీగానే ఉంటాడు. మనమే ఆయన దగ్గరికి వెళ్తూ ఆయన ఏమంటారు ప్రార్థన చేస్తూ ఆయనలో ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.